పట్టిసీమ నుంచి విడుదలైన గోదావరి నీరు కృష్ణానదికి చేరింది. ఫెరీలో గోదావరమ్మ కృష్ణమ్మలో సంగమించింది. ఈ నెల 9న పట్టిసీమ నుంచి నీటిని సీఎం చంద్రబాబు విడుదల చేశారు. పట్టిసీమ నుంచి విడుదలైన గోదావరి నీరు కృష్ణానదికి చేరింది. ఫెరీలో గోదారమ్మ కృష్ణమ్మలో సంగమించింది. ఈ నెల 9న పట్టిసీమ నుంచి నీటిని సీఎం చంద్రబాబు విడుదల చేశారు. పట్టిసీమ నుంచి విడుదలైన గోదావరి నీరు కృష్ణానదికి చేరింది. ఫెరీలో గోదారమ్మ కృష్ణమ్మలో సంగమించింది. ఈ నెల 9న పట్టిసీమ నుంచి నీటిని సీఎం చంద్రబాబు విడుదల చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, గోదావరి నుంచి ఎంత నీరు కృష్ణానదికి చేరింది? అంటే రోజుకి 2400 క్యూసెక్ల మేర నీటిని విడుదల చేసుకుంటూ ఒక్కొక్కగా కిలోమీటర్ దాటుకుంటూ ప్రస్తుతం 177 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత, అంటే ఈ నెల 6వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పట్టిసీమ నుంచి నీటిని గోదావరి నీటిని వదిలారు. మొత్తం 177 కిలోమీటర్లు 74 మండలాలు 74 గ్రామాలు దాటుకుంటూ 2 జిల్లాలు దాటుకుని ఎట్టకేలకు ఇబ్రహీంపట్నం సమీపంలోని ఫెరీ వద్ద కృష్ణానదిలో గోదావరి కలిసింది. గోదావరి ఈ పవిత్ర సంగమాన్ని చూసేందుకు ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు, రైతులు, అలాగే టీడీపీ నేతలు కూడా వచ్చి కృష్ణానదికి అలాగే గోదావరి పవిత్ర నది సంగమం వద్ద హారతులు బట్టి స్వాగతం పలకడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే దీనివల్ల కృష్ణా డెల్టా మొత్తం 13.5 లక్షల ఎకరాలకు కృష్ణా డెల్టాకి సాగునీరు అందుబాటులోకి వస్తుందని చెప్పి రైతులు చెప్తున్నారు. గత ఏడాది కూడా ఇదే తరహాలో నీటిని అందించడం వల్ల దాదాపు 2500 కోట్ల రూపాయల పంటను కాపాడుకున్నాం అనేది ప్రభుత్వ వాదన. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం గోదావరిలో వరద ఉధృతి చూసుకుంటా ఉంటే కనీసం ఇంకా డిసెంబర్ నెల వరకు కూడా ఇదే తరహాలో నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించవచ్చు, కృష్ణానదికి మళ్లించవచ్చు అనేది ప్రభుత్వం చెప్తున్న సూచనలు, ప్రభుత్వం చెప్తున్న వాదన. సో ఈ క్రమంలో ఇక కృష్ణా డెల్టాకు ఎటువంటి ఇబ్బంది ఉండదనే భావన అయితే ఇక్కడ రైతాంగంలో కనిపిస్తుంది. సంతోష్. థ్యాంక్ యూ పిఎంఆర్.